రేవులో నన్ను చూసినావు, ఇశ్రాయేలుగా నన్ను మార్చినావు. జయమే నాకు జయమే, జయమే నాకు జయమే. ఒంటరినై ఉన్న నన్ను చేరినావు, జంటగా నిలిచి జయమిచ్చినావు. జయమే నాకు జయమే. ఇక యాకోబు తండ్రి ఇంటికి వస్తుండో, అన్నయ్య ఎదురొస్తుండో. హల్లెలూయా. ఏమి జరుగుతుందని ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏమైందో అని చెప్పని ప్రజలు చూస్తున్నారు. ఎందుకు ఇది ఇలా జరిగిందంటే, యాకోబుకి రావాల్సిన ఆశీర్వాదాలు, ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబు తీసుకున్న కక్ష పగ. దేవునికి స్తోత్రం.